కాంగ్రెస్లోకి కేకే తీర్థయాత్రకు వెళ్ళినోళ్ళు తిరిగి ఇంటికి రావాల్సిందేనన్న ఎంపీ అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ పార్టీ వీడొద్దన్న బీఆర్ఎస్ చీఫ్ తిరస్కరించిన కేకే రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న విజయలక్ష్మి ఐకే రెడ్డి వీళ్ళ కొడుకు పేరా కాదు కదా. మొత్తానికి కేసీఆర్ కేకే అనేటోడు ప్రజా లీడర్ కాదు, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజా ఉద్యమాల నుండి వచ్చిన లీడరు అంతకన్నా కాదు, తెలంగాణ ఉద్యమంలో ఉన్న లీడర్ అంతకన్నా కాదు. అసలు కేకే అనేటోడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి ఒక్కసారి గెలిచిన సందర్భం లేదు. ఎప్పుడు రాజ్యసభ ద్వారా నామినేటెడ్ అయ్యి ఒక లీడర్ అసలు అనవలసిన అవసరమే లేదు, నామినేటెడ్ క్యాండిడేట్ ఆయన. కేసీఆర్ ఎందుకు గౌరవించిందంటే ఢిల్లీ స్థాయిలో ఉండి తెలంగాణ అంటే కొంత కేకే ఢిల్లీలో ఉన్నారా మనోడు, ఓ ఢిల్లీ లీడర్లా గెలవచ్చు అని ఒక పెద్ద స్థాయిలో ఉన్నోడని గౌరవించి రాజ్యసభ సభ్యుని చేసి ఇదే పార్టీకి గౌరవ అధ్యక్షుని కూడా చేసిండు. 10 సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యుని కూడా చేసిండు. ఇంకేం తక్కువైంది ముసల్తనానికి? 80-85 సంవత్సరాలు దాటినాయి. పైగా వీళ్ళ బిడ్డకు మేయర్ చేసిండు హైదరాబాద్కి. పైగా వీళ్ళ కొడుకు ఏదో శాఖకు చైర్మన్ చేసిండు. ఇంకా ఏం తక్కువైనాయి? కేసీఆర్ మీ ఇంట్లో ఉన్న ముగ్గురికి 3 పదవులు ఇచ్చిండు కదా, ఇంకిప్పుడు ఏం తక్కువైంది నీకు? ఈ ముసల్తనానికి ఇంకేమైనా తక్కువైందా? సిగ్గనిపిస్తలేదు ఈ మాట మాట్లాడడానికి. కేకే గారు తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రావాల్సిందేనన్నా ఎంపీ. తీర్థయాత్రలకు పోయినావా, తెలంగాణ డెవలప్మెంట్ కోసం పోయినావా, దోసుక తినడానికి పోయినావా, కేసీఆర్ దగ్గర ఉంటే రూపాయి ఎక్కువ వస్తుంది అని పోయినావా? ఎట్లా సిగ్గు అనిపించలేదు కేకే గారు? అసలు మీలాంటి వాళ్ళను సిగ్గులేదా అని అంటున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. అంటే రేపటి రోజున భవిష్యత్తులో నాలాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే మీలాగా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి ఉరికి కాళ్ళు మొక్కి ఆడ సంపాదించుకోవడం, నమ్మిన పార్టీని నాశనం చేయడం, ఇట్లా చేయాలా? ఇదేనా మీరు ఈ 85 సంవత్సరాల పెద్ద మనిషిగా ఈ రానున్న యువ రాజకీయ నాయకులకు నేర్పుతున్నది ఇదేనా? ఎవరు అధికారంలో ఉంటే వాడి దగ్గరికి పోయి దోచుకోర్రా, ఎవరు అధికారంలో ఉంటే వాడి దగ్గరికి పోయి బాగుపడుర్రా, ఓ సిద్ధాంతం వద్దు, అసలు ఏది వద్దు. ఇదే కదా నువ్వు నేర్పవలసింది. నువ్వు నిజంగా నేను చెప్తున్నా, ఇక నువ్వు సావుదాలకు వచ్చినావు. ఈ టైంలో కూడా నిన్ను నువ్వు దిగదార్చుకొని నీకు నువ్వు తగ్గి తెలంగాణ ప్రజల ముందట నీ అంత హీనుడు కనబడని నా ఉద్దేశం. ఇంత ఘాటుగా నేను విమర్శిస్తున్నా అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒకే ఒక్క పార్టీ ఉంది, అది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ ముక్కుమ్మడిగా పార్టీని ఇక్కడ అంతం చేసి ఆ 2 పార్టీలు తెలంగాణను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. 39 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇలాంటి దరిద్రులు పార్టీ మారిపోతా అంటే ఇలాంటి లుచ్చగాలను ఎందుకు తీసుకున్నారు పార్టీలో? కానీ మాలాంటి వాళ్ళకు కూడా బాధ అనిపిస్తాను. మీరు వృధా, తెలంగాణకే వృధా మీరు.